ఫ్రమ్ మై కిచెన్ టు యువర్స్. దిస్ ఈస్ వెన్నెల హారతి. ఈ వీడియోలో మనం సోయా చంక్స్ దోశ అంటే మీల్ మేకర్ దోశ ఎలా చేయాలో చూసేద్దాం. యాక్చువల్లీ ఇది ఒక అన్‌ప్లాన్డ్ వీడియో అండి. జనరల్‌గా ఇది వీకెండ్‌లో కాకుండా వీక్ డేలో చేసుకున్న ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ థాట్ వై షుడ్ నాట్ ఐ షేర్ దిస్ రెసిపీ విత్ యూ. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఒక బౌల్‌లో 1 కప్ బొబ్బర్లు తీసుకున్నాను. బ్లాక్ ఐడ్ పీస్ అంటాం కదా అవి. 1/2 కప్ మీల్ మేకర్ అంటే సోయా చంక్స్ తీసుకున్నాను. ఇప్పుడు 1/4 కప్ మినపప్పు తీసుకున్నాను. అది మినపప్పు అంటే మినపగుళ్ళు అంటే గుండు మినపప్పు కాదండి. మినపప్పు నార్మల్‌గా హాఫ్ ఉంటుంది కదా అది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. రైస్ అలాంటివి ఏమీ అవసరం లేదు. చక్కగా వాష్ చేసి సోక్ చేసుకోవడమే వాటర్ పోసి. ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి. ఆల్రెడీ మనం బొబ్బర్లు పొట్టుతో తీసుకున్నాం కాబట్టి రైస్ అవసరం పడదు. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే ఇంకొక 1/2 కప్ అలా రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇకపోతే అటుకులు కానీ సగ్గుబియ్యం కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ నైట్ అంతా సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మార్నింగ్ పొద్దున్నే చూసేసరికి ఇలా స్వాలెన్ అయ్యి ఉన్నాయి సోయా చంక్స్ అన్నీ. చక్కగా నానాయి కూడా నైట్ అంతా కదా, చాలా బాగా నానాయి. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లో మనం బ్లెండ్ చేసుకుందాం. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సర్ జార్లో నానబెట్టుకున్న సోయా చంక్స్ బొబ్బర్లను తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దీనికి మెజర్మెంట్ ఏముంటుంది? కారానికి తగ్గట్టుగా మనకి ఎంత కారం కావాలి అనిపిస్తే అంతే కారం వేసుకోవాలి. 1 స్పూన్ జీరా వేసుకుంటున్నాను. మీకు జీరా ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. కలర్ కోసం, చూడ్డానికి బాగుంటుంది కదా పసుపు వేసినప్పుడు. ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఈ పచ్చి కారం యాజ్ వెల్ యాజ్ ఎండు కారం కలిపితే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అది బాగుంటుంది కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుందాము. ఎక్కువ కూడా కాదు, ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ. సో ఇది కారం కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి అది సరిపోతుంది. సో కారం వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, సాల్ట్. సో అది మన టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకుందాము. నేను కొంచెమే సాల్ట్ వేసుకుంటున్నాను బికాస్ దీంట్లో గ్రైండ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ <1 టీ స్పూన్ సాల్ట్ అవసరం పడింది. సో అది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ హియర్ ఇస్ అవర్ స్టార్ ఐటమ్, చెక్క, 4 లవంగాలు టు స్పైస్ అప్ అవర్ కోల్డెస్ట్ వెదర్ ఇన్ నెదర్లాండ్స్. సో స్పైసెస్ కూడా వేసి బ్యాటర్ని గ్రైండ్ చేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీంట్లో సోయా చంక్స్ వేసుకున్నాం, బొబ్బర్లు వేసుకున్నాం కాబట్టి ఒక మంచి ఫ్లేవర్ జింజర్ గార్లిక్ పేస్ట్ వల్ల యాడ్ అవుతుంది. ప్యాన్ హీట్ చేసుకుని దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవడమే. అన్లైక్ అదర్ దోసెస్ అంటే లైక్ మినప దోసెస్ లాగా కాకుండా ఇది చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే చుట్టుకుపోతుంది అనమాట. జస్ట్ వేసుకుని చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడే మన ఆర్టిస్టిక్ స్కిల్స్ అన్నీ కూడా దోశ వేయడంలో చెప్పేది నేను. సో ఆ స్కిల్స్ అన్నీ కూడా ఇలా బయటపడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా అని దోశ వేయడం రాదు ఈ బ్యాటర్తోనని కాదు, చక్కగా వస్తాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. బట్ దోశలు మాత్రం షూర్గా వస్తాయి. చుట్టుకుపోవడము, రాకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వెరీ హ్యాపీగా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టూ మచ్ వాటర్ యాడ్ చేసుకోకూడదు. మినప దోశలాగా సన్నగా రావాలి అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాదు, కొంచెం వాటర్ తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువైపోయాయి అనుకోండి, అది దోశ బ్యాటర్ స్ప్రెడ్ కాదు. ఇలా గ్యాప్స్గా వస్తూ మీకు దోశ ప్రాపర్గా దానిపైన వేయడానికి కుదరదు అనమాట.
ఫైనల్‌గా దోస స్ప్రెడ్ చేశాక అది స్వాలెన్‌గానే కనిపిస్తుంది కానీ, అది నెమ్మదిగా దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయేసరికి అది చాలా థిన్‌గానే దోసలు వస్తాయి. దోసలు ఇలా స్ప్రెడ్ చేయగానే ఆయిల్ వేసుకోకూడదు. జనరల్‌గా మనం మినప దోసలకు అలా చేస్తూ ఉంటాం కదా! అలా కాదు. ఇది ప్రాపర్‌గా కుక్ అయిపోయి ఆ బ్రౌనిష్ కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనం ఆయిల్ డ్రాప్స్ అనేవి వేసుకోవాలి. ఎందుకంటే ముందే గనక ఆయిల్ వేసేసామనుకోండి, దోస రోస్ట్ అవుతుంది కానీ అది ఉడకదు. జనరల్‌గా ఉడకకపోతే బొబ్బర్లు గానీ, పెసర కానీ ఇలాంటి దోసలు వేసేటప్పుడు అవి నాముగా ఉంటాయి. ఉడకకపోతే ప్రాబ్లమ్ అదే వస్తుంది. అప్పుడు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేశాక రోస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రోస్ట్ అయ్యాక అప్పుడు ఒకసారి దోసను తిరిగేసి సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవడమే. ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, దోసను ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఐదర్ పెసర, బొబ్బర, మీల్ మేకర్ ఏదైనా సరే, ఎలాంటి కాంబినేషన్స్‌లో చేసినా సరే, అది పల్సస్ దోస అంటే మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి మనం. లైక్ మనం మినప దోస అయితే కొంచెం హైలోనే పెట్టుకొని చేసుకుంటాం కానీ, ఇలాంటివి మాత్రం మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవడం వల్ల దోసలేమైనా గట్టిగా వస్తాయి అంటే ఛాన్సే లేదు. చాలా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. డెడ్లీ సాఫ్ట్‌గా వస్తాయి. హ్యాపీగా తినేయొచ్చు. ఈ కోల్డ్ వెదర్‌కి పీనట్ చట్నీ కానీ, ఎనీ అదర్ చట్నీ కన్నా కూడా మ్యాంగో పికిల్ బెటర్ అని దాంతో సర్వ్ చేసుకున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్.